గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మార్నింగే మనకి ఒక హర్రర్ కామెడీ హారర్ థ్రిల్లర్ ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అదే కాదు, ఈషా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈషా ట్రైలర్ బన్నీవాస్ గారు కూడా కొలాబరేట్ అయి ఉన్నారు. బన్నీవాస్ వర్క్స్ నుంచి వస్తుంది. అలాగే కేఎల్ రావు ప్రసాద్ ప్రెజెంట్స్. సో ఒక హర్రర్ ఫిలిం అయితే మన ముందుకు తెచ్చేస్తున్నారు ఈ డిసెంబర్ 12న. సో ఆ సినిమా ట్రైలర్ చూసి మనం అయితే రియాక్ట్ చేస్తాం. చెప్పే ముందు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్. ఓకే, సో దట్ మరి రివ్యూ అండ్ రియాక్షన్స్ వచ్చేస్తాయి, అలాగే గివ్అవేస్ కూడా వచ్చేస్తాయి. సో ఇలాంటి సింపుల్గా చెప్పిన ఇలాంటి హర్రర్ కామెడీ కానీ హర్రర్ జోనర్లో ఏ ఫిల్మ్ హర్రర్ కామెడీ రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ ఎలాంటి మూవీ అయినా ఈ జోనర్లో ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సూపర్ హిట్ అవుతాయి. బికాజ్ 100 ఫిల్మ్స్ కూడా 80% ఖచ్చితంగా హిట్ అవుతాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూద్దాం. ఈ ట్రైలర్ చూసి మా రియాక్షన్ చేద్దాం. మీ రియాక్షన్ నేను ఇక్కడ లైవ్లో ఇచ్చేస్తాను. అలాగే ఇంకేమైనా అనుకుంటే మీరు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? మీకు నచ్చిందా? మీరు నిజంగానే ఎగ్జైటెడ్గా ఉన్నారా, భయపడ్డారా లేదా అనేది కూడా. ఓ డెత్ బిలాంగ్స్ టు ద లివింగ్ వర్క్స్, నాట్ ఫర్ ద డెడ్ వర్క్స్. కొంచెం ఒక పాప బాడీని అయితే చూపించారు. బీజిఎం కొంచెం హర్రర్గానే ఉంది భయ్య. హెబ్బా పటేల్ లీడ్. ఐ థింక్ 4 ఉన్నారు. హెబ్బా, సిరి, ఇంకో 2 బాయ్స్, మనకు తెలియదు. దెయ్యాలు ఇందులో ఒక క్యారెక్టర్ మాత్రం దెయ్యాల నంబరు. అంటే ఈ 4 ఫ్రెండ్స్ దెయ్యాల నంబరు. అందులో బాబాజీ ఉన్నారు. దెయ్యాలు నేను చూపిస్తా అంటున్నాడు. ఒక హాంటెడ్ హౌస్ ఉంది. ఈ హాంటెడ్ హౌస్లో 4 ఫ్రెండ్స్ పోయినరు. ఈ 4 కనిపిస్తున్నారు. ఈ 4 ఆ లోపలికి వెళ్తే ఏం జరిగింది? మోస్ట్లీ చిన్న పిల్లలు నేను చూపిస్తున్నారు. వదిలిపోతుందంట ఆత్మ. ఇనీషియల్లో అనిపించింది హర్రర్గా, మళ్ళీ అంత హర్రర్ ఏం అనిపించట్లే. ఒక పాప నిర్బంధనం చేసిన ప్రదేశం. ఇవన్నీ సేమ్ స్టోరీలు అండి, సేమ్ స్టోరీలు. మీరు లైక్ మసూదా చూసుకున్నా అంతే. మసూదాలో కూడా పాప సెంటర్కి, ఇందులో కూడా పాప సెంటర్కే నడుస్తుంది. ఒక హాంటెడ్ హౌస్లో 4 మెంబర్స్, ఆ పిల్లల కథ, పిల్లలు ఎలా చనిపోయారు అన్న చుట్టూ తిరుగుతుందేమో అనిపిస్తుంది. వదలరా, నుదుటి కాలిపోతుంది. ఓవర్ యాక్షన్. ఒక్క హర్రర్ షార్ట్ కూడా పడట్లేదు. భయం వేయాలి హర్రర్ ఫిల్మ్ చూస్తే. వాళ్ళు అరుస్తున్నారు, మన గరుపు రావాలిగా. ఆత్మ ఆత్మ ఆత్మ. మధ్యలో ఒకటి వచ్చిందంటే 4 కోసుకుంటుందో అది మాత్రం అదురుసు. ఈషా కళ్ళు మూసుకున్నంత మాత్రాన గతం మాయదు. ఒక షాట్ ఉంది భయ్య, ఖచ్చితంగా హాల్లో షివర్ అవుతారు. లాస్ట్లో వచ్చిండ్రు. ఆ మేడ మీద తలకే లేదు, కింద 2 పిల్లలు ఇలా అంటున్నారు. కొంచెం ఉంది ఖచ్చితంగా, కొంచెం హర్రర్ వైబ్స్, ఫుల్ హర్రర్ ఉన్నట్టుంది. ఇది కూడా ఒక చిన్న పిల్ల. ఈషా అనేది ఒక చిన్న పిల్ల. లైక్ మసూదాలో కూడా మనం చూసుకుంటే చిన్న పిల్ల కదే. అని అంటే మసూదాలో కూడా మీరు కైండ్ ఆఫ్ ఫిలిం లాగే ఉంటుంది, అలాగే అనిపిస్తుంది. ఇక్కడ కూడా కాకపోతే ఇక్కడ ఏంటంటే హౌస్ మార్చారు. అక్కడ ఏంటంటే హౌస్లోకి వస్తుంది చెత్తగొట్టలోంచి. ఇక్కడ ఏంటంటే ఒక హౌస్లోకి 4 ఫ్రెండ్స్ వెళ్తారు. ఆ 4 ఫ్రెండ్స్లో ఎక్కువ చిన్నపిల్లల సెంట్రిక్గా అనిపిస్తుంది ఫిలిం, హర్రర్ బేస్డ్. చిన్నపిల్లలను చంపడము, చిన్నపిల్లలను చంపేయడము, చేతబడులు చేసి చంపడము, దాని చుట్టూ జరుగుతుంది. దాని గురించి ఒక ఆత్మ ఘోషిస్తుంది. ఆ ఆత్మ ఏం చేసింది, ఎలా రివెంజ్ తీసుకుంది, ఈ 4 ఆత్మకి ఎలా సాయం చేశారు అన్న కాన్సెప్ట్ నడుస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. సో ట్రైలర్ అయితే ఓకే ఖచ్చితంగా హిట్ అయితే, బికాజ్ హర్రర్ ఫిలిం కాదు, నో డౌట్. హర్రర్ ఫిలిమ్స్, హర్రర్ థ్రిల్లర్స్, హర్రర్ కామెడీస్ ఖచ్చితంగా హిట్ అవుతాయి. సో మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? మీకు నచ్చిందా, నచ్చలేదా అనేది కామెంట్ చేయండి మామ. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాగే మరిన్ని రియాక్షన్స్, రివ్యూస్, అలాగే కుదిరినప్పుడు అలా గివ్వేస్ కూడా ఇచ్చేస్తాం మన ఛానల్లో. అందుకోసం మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవాలి. ఓకేనా? అంటిల్ దెన్ నెక్స్ట్ రియాక్షన్స్ కోసం ఉంటా. బాయ్.